హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ యమహా FZS వర్షన్ 4.0 ఐస్ బ్లూ వర్మిలియన్ కలర్ని రివ్యూ చేయడానికి అయితే ఒంగోలులోని యమహా షోరూమ్కి అయితే వచ్చేసాం. సో ఈ షోరూమ్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫోన్ నెంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా లైక్ ఎక్స్షోరూమ్ ప్రైస్ గురించి కావచ్చు, ఆన్ రోడ్ ప్రైస్ గురించి కావచ్చు, ఆల్ కలర్స్ ఆల్ వేరియంట్స్ గురించి మీరు వెంటనే కాంటాక్ట్ అయితే అయ్యి డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఈ కొత్త కలర్ని రోడ్ మీదకి తీసుకెళ్ళి హ్యాపీగా రైడ్ చేద్దాం. రైడ్ చేసిన రైడింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రేకింగ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది దీనికి. ఆ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఎంత బాగుందనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇది మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ బైక్గా కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు కనుక ఒక మంచి క్రూజింగ్ మిషన్ని మీ ఫ్యామిలీ కోసం కూడా కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట యమహా FZS వర్షన్ 4.0. ఫ్రెండ్స్, కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత మనం రైడ్ రివ్యూ అయితే చేద్దాం. సో డిజైన్లో భాగంగా మనకి క్రోమ్ యాక్సెన్స్ అయితే ఫ్రంట్ డిజైన్గా ఆఫర్ చేస్తున్నారు. క్రోమ్ లవర్స్కి ఇది చాలా నచ్చుతుంది. అండ్ ఈ వర్మిలియన్ కలర్ మీద, మ్యాట్ ఫినిషింగ్ కలర్ మీద మంచి గ్రాఫిక్స్, వెల్ డీసెంట్ లిమిటెడ్ గ్రాఫిక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ FZS అనేటువంటి లోగో 3Dలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వర్మిలియన్ కలర్ మనకి మ్యాట్ ఫినిషింగ్ అనమాట. సో అందువల్ల చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ బైక్ నేను రోడ్ మీదకి తీసుకొచ్చినప్పుడు ఆ పబ్లిక్ అటెన్షన్ని చాలా మంచిగా గ్రాప్ చేసింది అనమాట. అఫ్ కోర్స్ ఇది మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయినప్పటికీ డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఆఫర్ చేశారు యమహా కంపెనీ నుంచి. అండ్ ఇక్కడ ఎథనాల్ బ్లెండెడ్ సింబల్ అయితే మీరు చూడొచ్చు. ఫ్యూచర్ పెట్రోల్ మనం దీంట్లో యూజ్ చేయొచ్చు అనమాట. సో 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్లో చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అదే మనకి సీటింగ్ అండ్ కంఫర్ట్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్రూజింగ్ మిషన్ విత్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మిషన్ అనమాట. సఫిషియంట్ రైడర్ సీట్ అయితే మీరు చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ పిలియన్ కంఫర్ట్ అండ్ ఫ్యామిలీకి చాలా చక్కగా, లేడీస్కి చాలా బాగా నచ్చే విధంగా గ్రాబ్రేల్ అండ్ సఫిషియంట్ సీట్ అయితే మీరు చూడొచ్చు అనమాట. సో ఇది మీరు ఫ్యామిలీ కోసం కనుక కొనుగోలు చేసినట్లయితే మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది మార్కెట్ నుంచి. అండ్ మీకు సిటీలో కమ్యూట్ చేయడానికి చక్కని గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ సీట్ హైట్ తోటి వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సీట్ హైట్ అరౌండ్ ఆఫ్ 790 mm సీట్ హైట్, అంటే మనకి యావరేజ్ రైడర్స్కి దృష్టిలో పెట్టుకుని అయితే ఆఫర్ చేస్తారు. అయినప్పటికీ కూడా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా చక్కగా మెయింటైన్ చేశారు. 165 mm. మీకు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఇంజన్కి ఎలాంటి హాని జరగదన్నమాట. స్పీడ్ బ్రేకర్స్ పెద్ద వచ్చినా మీకు ఇంజన్కి ఎలాంటి హాని జరగదు. 165 mm అంటే ఎనాఫ్ అని చెప్పొచ్చు. ఇక బైక్ చాలా ముఖ్యమైనటువంటి ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి చాలా మంచి 150cc ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టెక్నికల్లీ 149.5cc అన్నమాట. సో సింగిల్ సిలిండర్ 4-stroke ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 13.3 Nm టార్క్ని, అలాగే 12.4 bhp పవర్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ చూసారు కదా. కింద మంచి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే అందిస్తున్నారు. అండ్ వీల్ బేస్ కూడా చాలా చక్కగా ఉంటుంది. వైట్ టైర్స్ తోటి మీరు ఉన్నటువంటి ట్రాక్షన్ కంట్రోల్ ద్వారా ఈ వెహికల్ని మీరు రఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు రైనీ సీజన్లో చాలా చక్కగా నడిపించుకోవచ్చు అనమాట. సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక మెయిన్ ఫీచర్స్ లో భాగంగా మనకి హెడ్ ల్యాంప్ సెక్షన్ చూసుకున్నట్లయితే స్ప్లిట్ LED తోటి అండ్ DRLs తోటి అద్భుతంగా దీని అయితే మాత్రం మౌల్డ్ చేశారు. ఆ లైట్ త్రో కావచ్చు, లైట్ స్ప్రెడ్ కావచ్చు, చాలా మంచిగా అయితే మాత్రం నైట్ విజన్ అయితే ఉండబోతుంది అనమాట. అండ్ మనకి సైడ్ బ్లింకర్స్ ఏవైతే ఉన్నాయో, టర్న్ బ్లింకర్స్, అవి మనకి ప్రీమియంగా LED అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ వచ్చేసరికి మనకి MT15 యొక్క విజిబుల్ టెయిల్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి రోడ్ అపిరెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ సైడ్ బ్లింకర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే హజార్ లైట్స్ అయితే లేవన్నమాట. అది కూడా ఇచ్చినట్టుగైతే కంప్లీట్ అయి ఉండేది. అండ్ మనకి సేఫ్టీ ఫీచర్స్ అనేటువంటి రిఫ్లెక్టర్స్ కూడా వీళ్ళు మిస్ చేయకుండా ఆఫర్ చేస్తున్నారు. ఇక మెయిన్ ఫీచర్స్లో భాగంగా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ 41 mm సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. యమహా కంపెనీ నుంచి FZకి సస్పెన్షన్ ఎనాఫ్ అన్నమాట. సో చాలా బాగుంది. నేను రైడ్లో మాట్లాడతాను సస్పెన్షన్ ప్లే అనేది ఎలా ఉందనే దాని గురించి. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 7-step అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. కావాలంటే మీరు ఈ సస్పెన్షన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ బ్యాక్ సస్పెన్షన్ రెండు కూడా మనకి ప్రీమియం క్వాలిటీ సస్పెన్షన్ వాడారు. సో దీన్ని మనం రైడ్ చేస్తూ రఫ్ రోడ్లోకి వెళ్ళి ట్రై చేసి అప్పుడు ఈ సస్పెన్షన్ ప్లే ఎలా ఉందో క్లియర్గా మాట్లాడుకుందాం. సో రోడ్కి స్టెబిలిటీ అందించడానికి మీరు వంచి తిప్పేటప్పుడు, టర్నింగ్స్ తీసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మోనోషాక్ సస్పెన్షన్ మీకు చాలా మంచి రోడ్ స్టెబిలిటీ అయితే ఆఫర్ చేస్తుంది. ఇక నెక్స్ట్ మనం బ్రేకింగ్ అండ్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో మనకి ప్రీమియం బైబ్రీ బ్రేకింగ్ ఆఫర్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ ఆఫ్ 282 mm డిస్క్ బ్రేక్ తోటి అండ్ కాంబినేషన్ ఆఫ్ ABS అనమాట. సింగిల్ ఛానల్ ABS మనకి ఫ్రంట్ వీల్ కి అయితే అప్లై అవుతుంది. పానిక్ బ్రేకింగ్ మీరు చేసినప్పుడు సడన్ గా ఫ్రంట్ బ్రేక్ లివర్ ని మొత్తం పట్టేసుకున్న
ఫ్రంట్ వీల్ మీకు స్కిడ్ అయ్యే అవకాశం అయితే లేదు. దానికి కారణం మనకు ఒక మంచి బ్రేకింగ్ అయితే దీంట్లో ఉంది, సింగిల్ ఛానల్ ABS. ఇక బ్యాక్ సైడ్ మనకి చాలా మంచి బ్రేకింగ్ సిస్టమ్ కలిగినటువంటి మంచి టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 140 సెక్షన్ టైర్ తోటి అండ్ మనకి 220mm డిస్క్ బ్రేక్ తోటి చాలా మంచిగా అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రేకింగ్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు రోడ్ గ్రిప్ కావచ్చు, ఈ టైర్ తోటి చాలా మంచిగా అయితే మాత్రం మీకు పర్ఫామ్ చేస్తుంది అనమాట వెహికల్. సో బ్రేకింగ్ గురించి, రోడ్ స్టెబిలిటీ గురించి అండ్ సస్పెన్షన్ గురించి ఎవ్రీథింగ్ కూడా మనం రైడింగ్ లో ఇంకా క్లియర్ గా మాట్లాడుకుందాం. సో నా ఎక్స్పీరియన్స్ ని మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ బైక్ యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి మనం రైడింగ్ లో మాట్లాడుకుందాం. ఇక డిజిటల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిజిటల్ కన్సోల్ లో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డే టు డే లైఫ్ లో కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు గమనిస్తున్నట్లయితే ఇది రివర్స్ LCD కన్సోల్ అనమాట. సో మీరు ఇగ్నిషన్ ఆన్ చేయగానే మీకైతే మాత్రం కన్సోల్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఇవన్నీ కూడా మీకు డిజిటల్ గా కనిపిస్తూ ఉన్నాయి. రెవ్ మీటర్ టైం కనిపిస్తూ ఉంది అనమాట. అండ్ ఫ్యూల్ ఇండికేటర్ కూడా మీకు కనిపిస్తూ ఉంది. సో 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సెట్ అండ్ సెలెక్ట్ అని చెప్పి. ఈ 2 బటన్స్ ద్వారా మీకు సెట్టింగ్స్ అయితే మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ కూడా మీరు దీని ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఇక యమహా కనెక్ట్ యాప్ ద్వారా బ్లూటూత్ తోటి కనెక్ట్ అయిన తర్వాత మనకి ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ కూడా మీకు ఇక్కడ కనిపించే అవకాశం అయితే ఉంది. కొన్ని సింబల్స్ రూపంలో మీకు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది లాస్ట్ టైం FZ అయితే కాదు, చాలా రీఫ్రెషింగ్గా ఉంది. సో మనకి ఆ ఇంజన్ నుంచి వచ్చేటువంటి ఆ బీటింగ్ కావచ్చు, ఎగ్జాస్ట్ నోట్ కావచ్చు, రిఫైన్మెంట్ లెవెల్స్ కావచ్చు, చాలా మంచిగా ఉంది. సో ఆల్రెడీ వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. ఇంజన్లో ఫ్యూయల్ మ్యాపింగ్ కావచ్చు అండ్ ట్యూనింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా మంచిగా అయితే మాత్రం ఈసారి ఉంటుందని. సో అందుకేనేమో ఇది మనకి 13.3 Nm టార్క్, 12.4 bhp పవర్ పర్ఫార్మెన్స్ లాగా అయితే లేదు, 14-15 PS పవర్ లాగా ఇది పర్ఫామ్ అయితే చేస్తుంది అనమాట. సో నాకు ఇనిషియల్ పికప్ అయితే మాత్రం ఈ వెహికల్లో చాలా బాగా నచ్చింది ఈసారి. సో మనకి సెకండ్, థర్డ్ గేర్స్లో ఆ ఇన్స్టెంట్ పికప్ అనేది నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను అనమాట. సో రోడ్ని డామినేట్ చేసేటువంటి ఆ టార్క్ అయితే నాకు అర్థమవుతూనే ఉంది. అండ్ రెండో విషయం, బాగా నాకు నచ్చిన విషయం ఏంటంటే హ్యాండిల్ బార్ అయితే మాత్రం ఎంత చక్కగా కుదిరిందంటే ఫ్రెండ్స్, చాలా మంచిగా అయితే ఉంది. సో లీనింగ్ చేయడానికి, వంచి తిప్పుకునేటప్పుడు అసలు ఆ స్ట్రెస్ అయితే లేదు. మన బాడీ వెయిట్ కూడా మనకి హ్యాండిల్ మీద పడిన ఫీలింగ్ అయితే కలగట్లేదు అనమాట. సో హ్యాండిల్ పట్టుకోవడానికి మీరు బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీకు అప్ సైడ్ పొజిషన్లో అయితే మాత్రం హ్యాండిల్ లేదనమాట. చాలా చక్కగా దగ్గరగా అండ్ చాలా లైట్గా ఉంది హ్యాండిల్. అండ్ వైడ్గా ఉండటం వల్ల కాన్ఫిడెంట్గా అయితే మాత్రం పట్టుకోగలుగుతాం అన్నమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనకి ట్యాంక్ డిజైన్ కూడా పైనుంచి చాలా మంచి అద్భుతంగా అయితే ఉందన్నమాట. అండ్ ట్యాంక్ స్కూప్స్ అయితే ఉన్నాయో అవి చాలా డీసెంట్గా అయితే ఉన్నాయి. అండ్ నాకు ఇంకో నచ్చిన విషయం ఏంటంటే ఈ వెహికల్ యొక్క బ్రేకింగ్ అని చెప్పొచ్చు. సో బ్రేకింగ్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, రెండిటి లెవెల్స్ కూడా ఈసారి చాలా ఇంప్రూవ్మెంట్ అయితే జరిగినట్లుంది. సో బ్రేక్ చేస్తున్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం నాకు చాలా మంచిగా అయితే ఉంది. అండ్ ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చూశాను. సో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా ఏదైతే ఆ ప్లే ఏదైతే ఉందో, ఫ్రంట్లో ఉన్నటువంటి 41 mm టెలిస్కోపిక్ ఫోర్కుల ద్వారా ఆ ఫీడ్బ్యాక్, ఆ ప్లే, ఆ స్మూత్నెస్ అయితే నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను అనమాట. ఇక బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే లైట్ స్టిఫ్ ఉంది, అయినప్పుడు కూడా ఇది రన్నింగ్లో మనకైతే మాత్రం ఓవర్కమ్ అయితే అయిపోతుంది అనమాట. ఓవరాల్గా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ సస్పెన్షన్ ఫీల్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా సస్పెన్షన్ని టెస్ట్ చేయమని చెప్పి ఆఫ్ రోడ్లోకి అయితే తీసుకొచ్చాను. సో ఆఫ్ రోడ్లో నేను బ్రేక్ చేసినప్పుడు ఈ గలుగు రోడ్ల మీద ABS యొక్క వర్కింగ్ చాలా ఫైన్ ఉందన్నమాట. ఎక్కడ కూడా మనకి ఆ ఫ్రంట్ వీల్ స్కిడ్డింగ్ కావచ్చు అదేం లేదు. అండ్ సస్పెన్షన్ ప్లే కూడా చాలా బాగా అర్థం అవుతుంది అన్నమాట. సో మీరు కనుక రఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు ఇంజన్ కన్నా తగులుతుందేమో అన్న ఫీలింగ్ అయితే మీకు అవసరం లేదు. ఎందుకంటే సీట్ హైట్ చాలా తక్కువ ఉంది కదా, సో తగులుతుందేమో. సీట్ హైట్ తక్కువ ఉన్నప్పటికీ 790 mm సీట్ హైట్ ఇచ్చినా కానీ మనకి ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో దాని యొక్క మెయింటెనెన్స్ 165 mm చాలా మంచిగా అయితే మాత్రం వీళ్ళైతే మాత్రం రెడీ చేశారన్నమాట. సో పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా ఎక్కించాను, ఇంజన్కి తగిలే అవకాశం అయితే లేదు. సో మీరు కనుక సిటీ కమ్యూట్ చేయడానికి ఈ వెహికల్ కనుక తీసుకున్నట్లుగా అయితే సో మీరు ఆరామ్స్ నడిపించుకోవచ్చు అన్నమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇక మాట్లాడుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం, ఈ బైక్ నుంచి ఏదైనా వైబ్రేషన్స్ వస్తున్నాయని మీరు అడిగితే మాత్రం సో నాకైతే మాత్రం 70 నుంచి 80 దగ్గర అయితే మాత్రం ఎలాంటి వైబ్రేషన్స్ అయితే లేవు. ఆఫ్టర్ 80 తర్వాత 90కి రీచ్ అయిన తర్వాత కొంచెం లైట్గా వైబ్రేషన్స్ అయితే మాత్రం హ్యాండిల్ బార్ దగ్గర అయితే తెలుస్తున్నాయి. కామన్గా ప్రతి వెహికల్కి ఇది కామన్ అన్నమాట. వితౌట్ వైబ్రేషన్ నాకు తెలిసి ఏ వెహికల్ ఉండదు. ఇక ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి అయితే వర్క్ అవుతుంది. సో గేర్లు వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఎలాంటి ల్యాగ్ లేదు, స్ట్రక్ అవడం లేదు, హార్డ్ ఫీలింగ్ అయితే లేదు, చాలా స్మూత్ అయితే ఉంది. 5th గేర్లో మీరు కనుక ఒక మంచి క్రూజింగ్ స్పీడ్ని కనుక అందుకున్నారంటే మాత్రం మీ రైడ్ చాలా సాఫీగా సాగిపోతుంది. సో మంచి మైలేజ్ కోసం అయితే మాత్రం మీరు
బిలో 60 కనుక దీన్ని క్రూజ్ చేసినట్లయితే 5th గేర్లో మీకు ఆల్మోస్ట్ ఈ వెహికల్ 55 కంటే ఎక్కువ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. సిటీ కండిషన్లో మీరు కనుక రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే మిక్స్డ్ కండిషన్స్లో ఈ వెహికల్ 55కి అయితే తగ్గే అవకాశం అయితే లేదు. ఇప్పుడు నేను వెహికల్ మీద కూర్చొని ఉన్నాను. నా హైట్ అయితే 5.10, నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. వన్ ఆఫ్ ది లైటెస్ట్ వెయిట్ అని చెప్పొచ్చు. చూడటానికి వెహికల్ చాలా గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ మనకి 136 kgs వెయిట్ అనమాట. వెయిట్ ఆప్టిమైజేషన్ అండ్ వెయిట్ బ్యాలెన్సింగ్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఈజీగా మీరైతే మాత్రం సిటీ ట్రాఫిక్ కండిషన్లో దీన్ని మాన్యూజ్ చేయొచ్చు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఆఫ్ కోర్స్ 5.5, 5.4 ఉండేటువంటి యావరేజ్ రైడర్స్ కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్గా అయితే నిలుస్తుంది అనమాట. ఇక నేను కూర్చున్నాను, బ్యాక్ సైడ్ సీట్ కంఫర్ట్ అయితే చూడొచ్చు. ఫ్యామిలీకి సఫిషియంట్ సీట్ అనమాట, వైడ్ సీట్. హ్యాపీగా ఫ్యామిలీ లేడీస్ అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇక చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఫ్రంట్లో కూర్చోబెట్టుకోవడానికి కుదరదు, ఎందుకంటే ట్యాంక్ చాలా వైడ్ ఉంది కాబట్టి. 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి. ఈ వెహికల్లో నాకు నచ్చినటువంటి మరో ముఖ్యమైన విషయం హ్యాండ్లింగ్. చాలా మంచి హ్యాండ్లింగ్ అయితే ఉంది. టర్న్ తీసుకోవడానికి చాలా తక్కువ స్పేస్ అయితే తీసుకుంటుందన్నమాట. ఈజీగా టర్న్ చేయగలుగుతున్నాం. లైట్గా ఉందన్నమాట హ్యాండిల్ అయితే మాత్రం. సో సస్పెన్షన్ ప్లే కూడా మీరు చూడొచ్చు ఒకసారి. ఆ కంప్రెస్ చేయబడినటువంటి సస్పెన్షన్ యొక్క స్ప్రింగ్ ప్లే బ్యాక్ చాలా మంచిగా అయితే ఉందన్నమాట. వెల్ స్మూత్ అయితే ఉంది. ఇక ఈ బైక్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1,29,700 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఢిల్లీ అయితే ఉంది. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం మీరు ఒంగోలులోని శ్రీ విష్ణు యమహా షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఫైనల్గా ఈ వెహికల్ని ఎవరు కొనొచ్చు అని అంటే, ఎవరైతే 150cc ఒక అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్ కలిగినటువంటి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ని ఫ్యామిలీ కంఫర్ట్ని కూడా దృష్టిలో పెట్టుకొని చూస్తూ ఉంటారు చూడండి, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఆలోచించాల్సిన అవసరం అయితే ఇంకేం లేదన్నమాట. సో హ్యాపీగా వెహికల్ని అయితే కొనుగోలు చేయొచ్చు. వాళ్ళ పాకెట్ మనీ తోటి ఈ వెహికల్ని మేనేజ్ చేయగలిగేటువంటి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్గా ఈ వెహికల్ అయితే ముందుకు వస్తుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో బైక్లో ఇంకేదైనా టాపిక్ నేను మర్చిపోయి ఉంటే లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అప్పుడే ఇలాంటి మంచి 2-wheeler కంటెంట్ని మన స్టైల్లో మనం రివ్యూ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తున్న అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై నౌ.